కేసీఆర్ గారు ఉండగా పరిపాలన మొత్తం చూసాం. మనం వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. కేసీఆర్ గారు ఆయన మన తెలంగాణ తెచ్చే విధానంలో ఆయన పోరాటం ఎంత అద్భుతంగా చేశారో, అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు మాత్రం అద్భుత పరిపాలన జరిగింది. ఆ తర్వాత కొంచెం 5 సంవత్సరాలు మందగించింది తర్వాత అని చెప్పి అందరూ అనుకున్నారు. కొంచెం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వక అభివృద్ధిలో కొంచెం వెనకబడ్డారు అనేసి చాలామంది అనుకున్నారు. ఆ పరిణామ క్రమంలోనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చిందని నేను అనుకుంటాను. అంటే చాలామంది అంటున్నారు కేసీఆర్ గారు అప్పులు చేయడం వల్లే చాలా లాస్ అయిపోయారు, ఇంకా ఆయన ఏం చెయ్యరు అని చెప్పేసి ప్రజలందరూ ఫిక్స్ అయ్యారని అన్నట్టుగా తెలిసింది. అది ఎంతవరకు నిజం? అభివృద్ధి జరగాలంటే అప్పులు చేయాల్సిందేనమ్మా. మనకు వచ్చేటటువంటి రెవెన్యూ సరిపోదు. ఎందుకంటే అభివృద్ధి కాకుండా సంక్షేమ ఫలాలు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక రెవెన్యూ ఒకటే వస్తే సంక్షేమ ఫలాలకే సరిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి అప్పులు చేస్తుంది, ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుంది. కానీ కొన్ని ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం కొంచెం వెనకబడిపోతుంది. కొన్ని ఎక్కువ అప్పులు జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మనం రాజకీయ నాయకులం కాదు కదా మనం మాట్లాడడానికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంటుందంటే అప్పులు ఎక్కువగా చేసి విధ్వంసం చేసేసాడు కేసీఆర్ గారు అని చెప్పి అంటాడు. మరి ఎంతవరకు వాస్తవం? మన కళ్ళ ముందంటే అభివృద్ధి అయితే కనిపించింది. ఆయన కాలంలో బ్రహ్మాండమైన భూముల ధరలు పెరిగాయి, కుర్రోళ్ళకు ఉద్యోగ అవకాశాలు భారీ ఎత్తులో వచ్చాయి. ఆ 10 సంవత్సరాల కాలంలో పరిపాలన కూడా అద్భుతంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పటిష్టంగా తయారై మన తెలంగాణని కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇలాంటి పరిణామాలు జరిగినాయి. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే ఆయన ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారు అసలు? అంటే పథకాలు ఇస్తా అన్నారు, అవి కానీ లేదా రైతుల కోసం కానీ స్టూడెంట్స్ కోసం కానీ చేస్తారని నమ్మకం ఉందా అసలు? ఇప్పుడు ఆయన ఏమైనా స్టార్ట్ చేశారా, ఇంకా స్టార్ట్ చేయలేదు? కొన్ని స్టార్ట్ చేశారు కొంతమంది చెప్తున్నారు. అంటే మేము సినిమా వాళ్ళం వాస్తవంగా. మేము ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలకు వెళ్ళి షూటింగ్స్కి అది వెళ్తుంటాం. వెళ్ళే క్రమంలో రాజకీయం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్క పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్న విషయాల్లో ఇప్పుడు రైతుల గురించి మాట్లాడదాం. ఆయన ఏమని చెప్పారు? రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. అది నేను దాని గురించి క్లారిటీగా కనుక్కున్నప్పుడు కొంతమందికి అయింది, అంటే సింహభాగం అయింది, కొంతమందికి అవ్వలేదని చెప్పేసి రైతులు అనుకుంటున్నటువంటి మాట. అలాగే రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు, సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు రైతులకు ఇచ్చేది 11 ప్రకటించారు. అలాగే కౌలు రైతుకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి అన్నారు. అవి కొంచెం అమలు కావట్లేదని చెప్పి అంటున్నారు ప్రజలు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు పూర్తిగా తెలియదు. అయితే ఈ మార్చి నుంచి అనుకుంటా అమలు చేసే కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఇలాగే నిన్న 2 గంటల పాటు ఇంకా అబౌవ్ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ సమయంలో నేను మొత్తం క్లారిటీగా మొత్తం చూశాను. అవన్నీ అమలవుతాయి అని చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే పూర్తిగా తెలియదు. కానీ కొన్ని అమలవట్లేదు, వాస్తవం ఇది. కింద దిగువ స్థాయిలో మనం ఆలోచించినట్లయితే మనకి అమలవట్లేదని అర్థమవుతుంది. కొంతమందికి అవుతుంది అంటున్నారు, అది వినడమే తప్ప నేను ప్రత్యేకంగా చూడలేదు. నేను మధ్యతరగతి కుటుంబీకుడిని, నాకు సొంత ఇల్లు ఉంది, నాకు 200 యూనిట్లు నాకు రావట్లేదు. అలాగే గ్యాస్ బండ్ 500 రావట్లేదు. నేనే ప్రత్యక్ష సాక్షి. నాకు సొంత ఇల్లు ఉంది, నాకు కరెంటు బిల్లు ఉంది, నాకు రేషన్ కార్డు ఉంది, కానీ నాకు ఏమీ అమలవట్లేదు. ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఇచ్చిన దాన్ని చేయకపోతే రేపొద్దున ప్రభుత్వం రాదు కదమ్మా. ఇప్పుడు కొంచెం లేట్ అయినా అంటే వెంటనే చేసేయాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న మాలాంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏం ఆలోచించేది ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు కొంచెం లేటుగా అమలవుతాయి. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. ఫస్ట్ వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలి. ఏం మాట్లాడినా అవి కొంచెం అమలు జరపాలని మేము ఆలోచిస్తాం. అందుకే కేసీఆర్ గారిని ఏమంటానంటే, కేసీఆర్ గారు ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి మీరు పోరాటం చేస్తేనే ఈ పథకాలన్నీ మధ్యతరగతి కుటుంబాలకి పేద కుటుంబాలకి తొందరగా అందే అవకాశం ఉంది. మీరు రాకుండా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా అసెంబ్లీలో నిలబడాలా. మీ పోరాట పటిమని గట్టిగా వినిపించాలి. గట్టిగా వినిపించాలి. కొన్ని పథకాలు అమలవట్లేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి గట్టిగా పోరాటం చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటాను. చాలామంది ఉన్నారండి. మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉన్నారు కదా,
ఇప్పుడు ప్రజల కోసం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే అతను ఒక సెలబ్రిటీ కాబట్టి ముందుకు లేకపోయినా సరే ఆయన చేశారా ప్రజల కోసం? ఎంత చేయలేదమ్మా ఆయన. పవన్ కళ్యాణ్ గారు చేసింది మామూలా, సొంత డబ్బులమ్మా. మొన్న 5 కోట్ల రూపాయలు వీళ్ళు చనిపోతే, రైతు కూలీలు చనిపోతే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆయన సొంత డబ్బులు. ఆయన ఇలాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితులు ఎవడూ లేడు. ఆయనకి ఇంకో రాజకీయ నాయకుడు పోల్చొద్దు. ఆయన రాజకీయ నాయకుడే కాదు పవన్ కళ్యాణ్ గారు, సేవకుడు. అతనికి ఆ పేరు పెట్టొద్దు, రాజకీయ నాయకుడు అనే పేరే పెట్టొద్దు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండి ఏపీని డెవలప్ చేయొచ్చు, కానీ ఇక్కడ తెలంగాణలో ఉండి ఎవరు డెవలప్ చేస్తారంటారు? కేసీఆర్ గారు ఇప్పుడు లేరు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తారా చేయరా అన్నట్టుంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? దీన్ని ఇలాగే వదిలేస్తారా? ఇప్పుడు ప్రజలు పోరాటం చేయలేరండి ఏ విషయంలో కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజా పోరాటం అనేది చాలా భారీ ఎత్తున విధ్వంసం జరిగేటప్పుడు అది ఎలాగో వస్తుంది, అది పక్కన పెట్టండి. ఇప్పుడు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిది. కానీ చేయించే బాధ్యత ఎవరిది? ఆపోజిట్ పార్టీది, ప్రతిపక్షానిది. ప్రతిపక్షం గట్టిగా నిలబడి చేయించాలి, నిలబడుతున్నారు. కానీ ఇంకా పోరాట పటిమ తగ్గిందని అనిపిస్తోంది. వీళ్ళది ఎవరిది? మన కాంగ్రెస్ కాదు, కేసీఆర్ గారిది. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు ఇంకా పోరాట పటిమ తగ్గింది. అందుకే ఈ పథకాలలో జాప్యం జరుగుతుందని నేను అనుకుంటాను. ఏ ప్రభుత్వమైనా భయపడాలి, ఇచ్చినటువంటి వాగ్దాన్ని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళు గట్టిగా నిలబడినప్పుడే ఆ ప్రభుత్వం పనిచేయగలుగుతుంది. లేకుండా మనం తప్పించుకుని తిరిగామంటే ఆ ప్రభుత్వం జాప్యం చేసి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ఫ్రీ బస్ ఒకటే పెట్టాడు, అదొక్కటే కనిపిస్తుంది. ఇంకేం చేయలేదంటారా? అంటే ఫ్రీ బస్ పెట్టడం అనేది మీకు ఎంతవరకు అనిపించింది? జెంట్స్కి లేకుండా ఓన్లీ లేడీస్కి పెట్టడం అనేది అది అంతా కరెక్ట్ కాదు. కొన్ని వర్గాలకు పెట్టాలి. అది ప్రభుత్వ ఉద్యోగులకి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకి తీసేసి ఉన్న వర్గాలకు పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాతో ఆలోచన విధానం. నాకేమనిపిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు సంపాదించుకుంటారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం లేదు. నేననే మధ్యతరగతి కుటుంబీకులు, ఈ కూలి పని చేసుకునే వాళ్ళకి, వీళ్ళకి ఉపయోగపడితే బాగుంటుంది. దుబారా అవ్వకుండా ఉండాలంటే ఆ డబ్బులు కూడా మిగులుతాయి కదా.